కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ సంతానం కానీ టీడీపీ నాయకులు కానీ ఎవ్వరూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అయి ఉండి జగన్ ఎన్టీఆర్ గురించి ఆలోచించడం మంచి పరిణామం అంటున్న లక్ష్మీ పార్వతితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం కేంద్రంగా మొత్తం వైకాపా నేతలంతా కూడా ఈరోజు విశాఖపట్నానికి చేరుకుని ఇక్కడ వంచన వ్యతిరేక దీక్షను ప్రారంభించారు. ఆ దీక్షలో లక్ష్మీ పార్వతి గారు కూడా ఉన్నారు. అయితే జగన్ ఇప్పుడే తన పాదయాత్రలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏంటంటే జగన్ కనుక అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని. మరి దీని మీద లక్ష్మీ పార్వతి గారు ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్న ప్రయత్నించారు. మేడం చెప్పండి, ఈ రోజు జగన్ గారు ఒక ప్రకటన చేశారు, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాను. మరి దీని మీద అది చాలా సంతోషంగా ఉంది. విన్న దగ్గర నుంచి మా జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కొడుకులు పోరాటం చేయలేదు తండ్రి పేరు కోసం. అదేవిధంగా ఆయన అధికారం లాక్కొని ఆయన ప్రాణాలు పోవటానికి కారకుడైన ఆ వ్యక్తి కూడా ఆయన అనుకోలేదు ఎన్టీఆర్ పేరు పెట్టాలని. తనకే సంబంధం లేకపోయినా ప్రతిపక్ష నేత అయ్యుండి కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయ్యుండి కూడా ఎన్టీఆర్ గారు పేరు పెడుతున్నాను జిల్లాకేనంటే నిజంగా అబ్బాయి పెద్దల పట్ల అతనికి ఉన్నటువంటి ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ అభిమానం సిగ్గు తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాలి. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది కృష్ణా జిల్లా వాళ్ళంతా కూడా కనీసం ఒక్కసారైనా సరే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఇది ఇక్కడ దానికి ఆ పేరు పెడదామని ఆలోచన లేదా? అసలు అల్లుడు దోపిడీ చేసినటువంటి అల్లుడికి ఆ జ్ఞానం లేదా? ఆయన పార్టీయేగా ఈరోజు అతను వెళ్తా ఉంది. అట్లాంటి ఆయనకి ఆ బుద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాకు నిజంగా ఆనందంతో మనసు పొంగిపోతా ఉంది. నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదించాలనిపిస్తుంది. అందువల్ల తప్పకుండా మేము గెలిచేది ఖాయం. వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అవ్వటం కూడా ఖాయం అని చెప్తున్నారు. చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి చేస్తా ఉన్నారు. అలాగే ధర్మ పోరాట సభలు కూడా ఈ రోజు అక్కడ నిర్వహిస్తా ఉన్నారు. మరి దీని మీద అసలు ధర్మం ఎక్కడుంది? అక్కడ అంతా అధర్మమే కదా. ప్రత్యేక హోదా అనే అంశాన్ని నీరుగార్చిందే ఆ వ్యక్తి. యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు ప్రామిస్ చేసినా కూడా దాన్ని సాధించడంలో విఫలమైన వ్యక్తి ఆయన. తర్వాత వాళ్ళు ప్రత్యేక ప్యాకేజీ ఎన్డీఏ అంటే అదే చాలా గొప్పగా ఉందని పొగిడింది ఆ వ్యక్తి. ప్రత్యేక హోదాని ఎవరు మాట్లాడినా జైలు పంపుతాను బెదిరించింది ఆ వ్యక్తి. అందువల్ల వాళ్ళతో అంటగాగి ఇష్టం వచ్చినట్టుగా వచ్చిన ఫండ్స్ అన్ని దుర్వినియోగం చేసి అవినీతిలో వేల కోట్లు సంపాదించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా నడుస్తామంటే ప్రత్యేక హోదా అనే అంశం ప్రతి ఒక్కళ్ళల్లో కూడా మరి కావాలి అని వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి ఎట్లా పోవాలో తెలియక ఈరోజు ప్రత్యేక హోదా అనే అంశం తీసుకొని దొంగ దీక్షలు చేస్తా ఉన్నాడు. వైకాపాకి టీడీపీకి మధ్య అలాంటి పోరు జరగబోతుంది. అలాగే ఈ ఎన్నికల వేదికగా మరి ఎన్టీఆర్ ఫ్యామిలీ కలిసి వచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మాకు తెలియదమ్మా, వాళ్ళ నిర్ణయాలు ఏంటో మాకు తెలియదు. కానీ ఈరోజు ఎన్టీఆర్ అభిమానులైనటువంటి వాళ్ళు, అలాగే ఎన్టీఆర్ ఆ రోజు ఆయన్ని చూసి ముఖ్యంగా క్రింది వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్టీఆర్ని అమితంగా ప్రేమించిన వాళ్ళు, ఆయన కండగా నిలబడ్డ వాళ్ళు ఈ రోజు మొత్తం తెలుగుదేశానికి దూరం అయ్యారు. ఈ రోజు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి వెంట వాళ్ళు నడవటానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇది ఒక్కటే మేము సాధించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ని, ఆయన సిద్ధాంతాన్ని కాలరాచిందేమో చంద్రబాబు నాయుడు అయితే ఆయన సిద్ధాంతాన్ని తీసుకొని ఈ పేద వర్గాల కోసం ముందుకు పోతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు టీడీపీ